ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. చూసుకుంటాం అధ్యక్ష. మరి ఇవన్నీ కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు అధ్యక్ష, సూపర్ 6 పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, మన శాసనసభ్యులు అడిగేటువంటి రోడ్లు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నింటినీ కూడా మనం ఇవాళ అప్పులు చేసే ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎస్, అప్పు చేయడాన్ని నేను పదే పదే చెప్తున్నా అధ్యక్ష. అప్పు చేయడం ఎప్పుడు కూడా తప్పు కాదు. అప్పుని ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టాలి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టాలి. నేను మొన్న చెప్పినట్టు ఓ రైతు భూమి కొనడాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, దాంట్లో బోరు తవ్వడాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, దాన్ని కరెంట్ వేసుకోవడం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవుతాం. ఆ తర్వాత ఆదాయం అదే వస్తుంది. ఆ ఆదాయం నుంచి మనం 10 మందికి పేదలకు ఉపయోగపడవచ్చు అనేటువంటిది. అట్లాంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అధ్యక్ష. మనకి తెలంగాణకి తేడా చెప్పడం కోసమే ఈ స్లైడ్ వేయడం జరిగింది అధ్యక్ష. నెక్స్ట్ స్లైడ్. 2014 నుంచి 19 వరకు ఎందుకు నేను ఇంత మాట్లాడుతున్నాము అభివృద్ధి గురించి అనేటువంటిది అధ్యక్ష. మనకు తెలంగాణకు కంపారిజన్లో అభివృద్ధి జరిగితే మనకేమొస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అర్థం కానటువంటి జీడిపిలు, జిఎస్డిపిలు మాట్లాడతారు. దీని నుంచి సామాన్యుడికి ఒరిగేదేంటి, తరిగేదేంటి అనేటువంటిది విశ్లేషణలు వింటుంటాం అధ్యక్ష. ఏం జరుగుతుంది అనేటువంటిది ఈరోజు చెప్పాలి అధ్యక్ష. 2014 నుంచి 19 మధ్య, 2019 నుంచి 24 మధ్య జరిగినటువంటి గ్రోత్ జిఎస్డిపి ఫిగర్స్ అధ్యక్ష. దీన్ని కూడా సామాన్యుడి భాషలో చెప్తాను అధ్యక్ష. వ్యవసాయ రంగం 16% వస్తే, సేవల రంగం 11.9 అంటే 12%. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి అధ్యక్ష. అదే 2019 నుంచి 24 వరకు అంటే గత పాలకులు ఉన్నప్పుడు వ్యవసాయం 10.3% పడిపోయింది, సేవల రంగం 9.9 అంటే 10% పడిపోయింది అధ్యక్ష. నికరంగా ఎంత పడింది అంటే అధ్యక్ష 3% పడింది అధ్యక్ష. ఈ 3% పడిపోవడం మూలన మనకు వచ్చేటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి సామాన్యుడి భాషలో చెప్పాలనుకున్న అధ్యక్ష. మా ఊర్లో నాకు 5 ఎకరాలు ఉంది అధ్యక్ష. నా 5 ఎకరాల్లో నేను వేరుశనగ పంట నేస్తే నాకు 10 బస్తాలు ఎకరాకు పండితే 50 బస్తాలను నేను పంట తీస్తే నా అప్పు తీసుకునేటువంటి శక్తి, నా ఆదాయం 50 బస్తాలకు సరిపడా వస్తుంది. నా అప్పు తీసుకునేటువంటి శక్తి కూడా ఇచ్చేటువంటి వాడు ఓ కేశవకు 50 బస్తాలు పండుతుంది అంటే దాంట్లో 10-15 బస్తాలకు సంబంధించి నాకు అప్పిస్తాడు అధ్యక్ష. సింపుల్ లెక్క. ఇదే మన లెక్కలో తీసుకో. అదే నేను కష్టపడి 80 బస్తాలు పండించాను అనుకోండి అధ్యక్ష, నా ఆదాయం అంత మేరకు పెరుగుతుంది, నాకు పుట్టేటువంటి అప్పు కూడా అంత మేరకు పెరుగుతుంది అధ్యక్ష. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి జిఎస్డిపిలు కానీ జీడిపిలు కానీ సామాన్యుడి భాషలో చెప్తే ఇదే అధ్యక్ష. రాష్ట్రంలో వ్యవసాయంలో పెరిగేటువంటి ఉత్పత్తి రంగాలు, పరిశ్రమల్లో వాళ్ళు చేసేటువంటి ఆదాయం పెంపకం, లేకపోతే సేవల రంగంలో పెంపకం, ఇవన్నింటినీ కలిపితేనే ఈ 3% అభివృద్ధి వస్తే అధ్యక్ష ఎంత వచ్చిండేది అధ్యక్ష? 76,195 కోట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వచ్చిండేది అధ్యక్ష. అది అధ్యక్ష. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పదే పదే జీడిపిలు, జిఎస్డిపిలు చెప్తే మేము కూడా గత పాలనలో ఉన్నప్పుడు ఎందుకు ఈ సంఖ్యలు అంకెలు అనుకునే వాళ్ళం అధ్యక్ష. ఆ లక్ష్యాన్ని చేరుకుంటే తప్ప మనం అందరం శ్రమపడకుండా 50 బస్తాలు పండిద్దామా, శ్రమపడి 80 బస్తాలు పండిద్దామా అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి రావాలి అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలం అందరం కూడా ఆయన బాటలో నడవాలి. ఆయన చెప్పేటువంటి మార్గంలో బ్లైండ్గా ఫాలో అవ్వాలని నేను చెప్తున్నా అధ్యక్ష. ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆయన 70వ దశకాన్ని చూశాడు. 78లో రాజకీయాల్లోకి వస్తే 70వ దశకం, 80వ దశకం, 90, 20, 2001, 2010, 20 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో కేంద్ర రాష్ట్ర రాజకీయాలు అన్నీ చూసిన తర్వాత, ఆర్థిక పరిస్థితులు అన్నీ చూసిన తర్వాత ఆయన అనుభవాన్ని ఉపయోగించి ఈరోజు మా అందరికీ మార్గదర్శనం చేసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేను అన్ని శాఖల్ని కోరుతున్నా అధ్యక్ష, ముఖ్యంగా అధికారుల్ని శాసనసభ వేదిక ద్వారా కోరుతున్నా అధ్యక్ష. ప్రతి ఒక్కరం కూడా ఇవాళ ఇదే డైరెక్షన్లో ముందుకు పోతే తప్ప ఈ రాష్ట్రాన్ని నిలబెట్టలేమనేటువంటిది మనం కళ్ళు మూసుకుని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎప్పుడైతే ఈ ఆదాయం జిఎస్డిపిలు పెరుగుతాయో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు కూడా పెరుగుతుంది అధ్యక్ష. అప్పు పుట్టే సామర్థ్యం మనం ఏదైతే ఎఫ్ఆర్బిఎం లిమిట్ అంటున్నామో ఆ లిమిట్ కూడా పెరిగిపోతుంది అధ్యక్ష. ఎప్పుడైతే అప్పు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందో ప్రాజెక్టుల మీద పెట్టుబడేటువంటి శక్తి కూడా పెరుగుతుంది అధ్యక్ష. ఇవన్నింటికి మూలాలు ఎక్కడున్నాయి అని అంటే మళ్ళీ ప్రతి ఒక్కరు చెప్పినట్టుగా జీడిపి, జిఎస్డిపిల్ని పెంచడానికి ప్రతి ఒక్కరం కూడా మనం శ్రమ పడాలి అనేటువంటిది మాత్రం చెప్పదలుచుకున్నా అధ్యక్ష.